జూనియర్ ఎన్టీఆర్, సీఎం జగన్ ఇద్దరికి సంబంధించిన ఒక వీడియో కాల్, అలాగే కొంచెం ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారు. మరొక 2 రోజుల్లోనే ఎవరి ఫలితం ఏమిటనేది తెలిసిపోతుంది. ఎన్టీఆర్కి సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్టుగా ఇప్పుడు తాజాగా ఒక సమాచారం అయితే సంచలనంగా మారుతోంది. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు తెలిసి అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సెన్సేషన్‌గా మారుతున్న ఈ విషయం తెలిసి మరి నిజంగానే వైసీపీ వాళ్ళు వీటిని అనువుగా చేసుకుని రకరకాలైన మార్గాలనైతే చెప్పుకున్నారు. చెప్పాలంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో, అలాగే వైసీపీ పార్టీ కావాలనే తెలుగుదేశం పార్టీపై తీర్చుకున్న పగనంతా కూడా రిటర్న్ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని తమ వైపు తిప్పుకోవడంలో కొంతమేర సక్సెస్ అయిందని చెప్పాలి. అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలు విషయాల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడం వల్ల అందరూ ఈ విషయంపై ఎలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో తాజాగా ఇప్పుడు ఏదో ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడడానికే జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు లాంటి అంశాలంతా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి వైపు ఉండడం ఏమాత్రం కరెక్ట్ కాదని వాళ్లే ఊరుకుండి మాట్లాడుకుంటున్నారు. అది నిజమా కాదని తెలియాలంటే మరికొద్ది కాలం ఎదురు చూడాల్సిందే. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గెలుపు గురించే జూనియర్ ఎన్టీఆర్తో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది.